నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సుమారు 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా చేసినా, సేవించినా ఉపేక్షించేది లేదన్నారు. నాన్ వేలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సిఐ కోరారు. శ్రీమతి అజితా విజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ రాఘవరెడ్డి కాలనీలో నేను బుచ్చిరెడ్డిపాలెం సిఐని మరియు మా ఎస్ఐ సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేశాము. సుమారు 150 ఇళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సరైన రికార్డ్స్ చూపించిన వెహికల్స్ని కొన్ని స్వాధీనపరుచుకున్నాం. ఆ రికార్డులు వెరిఫై చేసిన అనంతరం వాటిపై తగు చర్య తీసుకుంటాం. అలాగే ఇక్కడ అద్దెకు ఉండేవారి గురించి సమాచారం అడగటం, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారనేది, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని కాలనీవాసులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు కూడా యువత కానీ పెద్దలు కానీ మత్తు పదార్థాలకి లోను కాకుండా, గంజాయి లాంటి మహమ్మారి జోలిపోకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారి వారి పనులు చేసుకోవాలని చెప్పేసి, నేరాలని ప్రోత్సహించొద్దని, నేరాలు చేయవద్దని, అలాగే నేషనల్ హైవే ఉంది కాబట్టి మోటార్ సైకిళ్లతో ఆ హైవే ఎక్కేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందని, జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ కాలనీవాసులకి తెలియజేసేది ఒకటే, కొత్త వ్యక్తులని ఎవరిని కూడా అనుమతించొద్దు. ఒకవేళ వచ్చి అద్దెగ్గానే ఉంటున్నట్టయితే వారి యొక్క సమాచారం పోలీసు వారికి తెలియపరిస్తే వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది, వారిని విచారించడం జరుగుతుంది. మన దగ్గర రౌడీ షీట్ మెయింటైన్ అవుతా ఉంది, మందా పవన్ కుమార్ అని చెప్పేసి, అతని ఇంటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ సూపరింటెండెంట్